ఓజీ. గత కొన్ని నెలలుగా పవన్ ఫ్యాన్స్ నోటి నుండి వినిపిస్తూ వస్తున్న ఏకైక పేరు ఓజీ. ప్రొడక్షన్ స్టేజ్ నుండే ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అందుకు తగ్గ హైప్తో ప్రీమియర్స్తో రిలీజ్ అయిన ఓజీ హైప్కి తగ్గ కంటెంట్తో వచ్చిందా, అభిమానుల అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. 1940లో జపాన్లో మొదలైన కథ 1980లో ముంబై చేరుతుంది. జపాన్ నుండి ముంబై వస్తున్న తరుణంలో సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్కి ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్ ఒక సహాయం చేసి పరిచయం అవుతాడు. అప్పటి నుండి బొంబాయిలో ఒక పోర్టు నడుపుతూ ఉంటాడు సత్యదాదా. దానికి ఓజాస్ సంరక్షకుడు. అయితే ఆ పోర్టులో ఒక ఆర్డీఎక్స్ కంటైనర్ మిస్ అయిందన్న నేపథ్యంలో ఒకప్పటి సత్యదాదా పార్ట్నర్ కొడుకు ఓమి ఇమ్రాన్ హాష్మి రంగంలోకి దిగి సత్య కుమారుడిని చంపిస్తాడు. అయితే అప్పటికే సత్యదాదాకి దూరమై అజ్ఞాతంలో తన భార్య కణ్మణి ప్రియాంక మోహన్తో రహస్య జీవితం గడుపుతూ ఉంటాడు ఓజస్ గంభీర. అయితే సత్యదాదా కుటుంబానికి ఓజస్ గంభీర ఎందుకు దూరమయ్యాడు, సమస్యలు చుట్టుముట్టి ప్రమాదంలో ఉన్న సత్యదాదాకి ఆ సత్యదాదాని నమ్ముకున్న వాళ్ల కోసం ఓజస్ గంభీర మళ్ళీ వస్తాడా, గంభీర వర్సెస్ ఓమి ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయిన సుజీత్ కొన్నేళ్లుగా తనతో పాటు కో ఫ్యాన్స్ ఆకలి కూడా అర్థం చేసుకుని ఆ ఆకలి తీర్చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే అవకాశం రాగానే అలాంటి సెటప్తో ఓజీ రాసుకున్నాడు. కథ పరంగా ట్రైలర్ చూస్తే అర్థమయ్యే కథ, కానీ స్క్రీన్ ప్లేలో ఎలివేషన్స్ రూపంలో మెరుపుల్ని జోడించాడు. అయితే చాలా క్యారెక్టర్స్, మారుతున్న టైం ఫ్రేమ్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేసినా ఓవరాల్గా కంటెంట్ మాత్రం మెప్పిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడం కోసం అన్ని అస్త్రాలు వాడాడు సుజీత్. వాటిలో అతి ముఖ్యమైన కంట్రిబ్యూషన్ తమన్. ఎక్కడా తగ్గకుండా తన బీజిఎం, పాటలతో సినిమాని నిలబెట్టాడు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ముందుకు కదలకపోయినా సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం కొంచెం తక్కువ అయినా కూడా గంభీర క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్తో సినిమా నడిచే ఫీలింగ్ వచ్చేలా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్బ్గా వర్కౌట్ అయింది. అప్పటి వరకు కూడా వైలెన్స్ ఉన్నా ఇక అక్కడి నుండి అసలైన ఊచకోత మొదలవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్. అలాంటి బ్లాక్స్ ఇంకో 4 పడి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కానీ ఆ 20 నిమిషాల తర్వాత మరీ రొటీన్ దారిలో నడిచింది. ఇక ఎలివేషన్స్ కామన్ అనిపించాయి. వైలెన్స్ కంటిన్యూ అవుతూ ఉండడం కూడా సినిమా హైని డౌన్ చేశాయి. మళ్ళీ క్లైమాక్స్ క్లిక్ అయ్యేలా, కిక్ ఇచ్చేలా ఉంది. ఎమోషన్స్ అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఓజీ తిరిగి రావడానికి రీజన్ కన్విన్సింగ్గానే ఉంది. నిజానికి సాహో స్టోరీతో కనెక్షన్, ఒక హై మూమెంట్ కోసం, ఒక యూనివర్స్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే రాసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ జానీ, తమ్ముడు సాంగ్, పవన్ వింటేజ్ ఫోటో లాంటి రిఫరెన్స్లు సూపర్గా పేలాయి. నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఎంత ఇష్టపడి చేశాడు అన్నది ఓజీ గెటప్లో ఆయన ఈవెంట్కి వచ్చిన రోజే ఒక క్లారిటీ వచ్చింది. ఓజీ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్కి ఉన్న పవర్ని, స్టైల్ని అలానే స్క్రీన్పై ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి వేరియేషన్ కూడా సూపర్గా సెట్ అయింది. ప్రకాష్ రాజ్కి ఈ పాత్ర కొట్టిన పిండి లాంటిది. సలార్తో సర్ప్రైజ్ చేసిన శ్రీయారెడ్డి ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్లో కనిపించింది. ఈ సినిమాతో సౌత్లో స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్కి మరొక ఆప్షన్ తాను అని ప్రూవ్ చేసుకుంది. ఇక ఓమిగా నటించిన ఇమ్రాన్ హాష్మి బాగానే సెట్ అయ్యాడు. ప్రియాంక మోహన్ ఉన్నంతలో మెప్పించింది. టెక్నికల్ టీంలో హయ్యెస్ట్ మార్క్స్ స్కోర్ చేసింది మాత్రం తమన్. ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా సూపర్ సాలిడ్ సౌండింగ్తో సినిమా రేంజ్ పెంచాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆ కంటెంట్కి ఎంత చేయాలో అంతకే మించి న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. ఇండియన్ బెస్ట్ డిఓపీస్లో ఒకరైన రవికే చంద్రన్ విజువల్స్ సినిమాకి ఎసెట్. 1980లలో బొంబాయిని చూపించడానికి వాడిన టింట్ సినిమాకి ప్లస్ అయింది. విజువల్స్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. అలాగే సినిమా ప్రొడక్షన్ డిజైన్కి ప్రత్యేక క్రెడిట్ ఇవ్వాలి. 1980 బ్యాక్డ్రాప్ చాలా అథెంటిక్గా డిజైన్ చేశారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిర్మాణ విలువలు. డివివి దానయ్య ఎక్కడా ఖర్చుకు వెనకడకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమాని తెరకెక్కించారు. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. ఇక ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సుజీత్ ఆ స్టఫ్ అయితే డెలివరీ చేశాడు. కానీ కాస్త కథా కథనాలపై ఇంకొంచెం ఫోకస్ పెట్టినా లేదా ఇంకొన్ని కిక్కిచ్చే ఈవెంట్స్ రాసుకుని ఉంటే ఓజీ అనుకున్న టార్గెట్ రీచ్ అయి ఉండేది. ఓవరాల్గా చూసుకుంటే ఓజీ ఫ్యాన్స్కి పండగ. యాక్షన్ ఫిల్మ్ లవర్స్ని అలరిస్తుంది. జనరల్ ఆడియన్స్ లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఎంజాయ్ చేసి రావచ్చు.